వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, సరైన వసతులు లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడుతున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సరైన భోజనం అందక అద్దె భవనాల్లో విషపురుగులు మధ్య రేకుల షెడ్లలో విద్యార్థులు నిద్రిస్తున్నారని వారు తెలిపారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పేద విద్యార్థులకు మేలు చేస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వ ఆచరణలో కనీస వసతులను వెంటనే కల్పించాలి. ప్రభుత్వ ఆచరణలో కనీస వసతులను వెంటనే కల్పించాలి. ప్రభుత్వ ఆచరణలో వైఖరి పరిష్కరించాలి. ఆచరణలో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు వైఖరి సమాజంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి సంక్షేమ విద్యార్థులకు వెంటనే చెల్లించాలి. కార్పొరేట్ సంక్షేమ విద్యార్థులకు వెంటనే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే అసమర్థపు విద్యాశాఖ మంత్రి వెంటనే అసమర్థపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే అసమర్థపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు వెంటనే కల్పించాలి. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు విద్యాశాఖ మంత్రి వెంటనే ప్రభుత్వ హాస్టల్లో బాటతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉద్యమాన్ని తలపెట్టిందో ఆ ఉద్యమంలో భాగంగా గత 4 రోజుల నుంచి ఏదైతే సంక్షేమ హాస్టళ్ల బాటను మేము నిర్వహించినామో ఆ సంక్షేమ హాస్టళ్ల బాటలో మా దృష్టికి అనేక సమస్యలు విద్యార్థుల తరఫున మేము కలెక్టర్ వద్దకు రిప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు నిరసన తెలపడానికి కారణమైనాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ హాస్టళ్లను స్కూళ్లను నాడు నేడు స్కీమ్ కింద బాగు చేసినారో తిరిగి ఈరోజు ఆ స్కూళ్లను అదే హాస్టళ్లను ఈరోజు కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకోవడము చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, నారా లోకేష్కు అసలుకే ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్కి అయితే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చినామో మేము అనే విషయం కూడా పట్టించుకోరు. ఎందుకంటే కేవలం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికే మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ రోజు వెనకాల ఉండి నేనుంటాను, నేను తీసుకొస్తాను, నేను అన్నిటి ముందుంటాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈరోజు తీరా చూస్తే మౌలిక హాస్టళ్ల పరిస్థితుల్లో వస్తువులు లేక విద్యార్థులు ఏవించుకుంటున్నాడు. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాడు నేడు అనే స్కీమ్ కింద ఎన్నో పాఠశాలను ఎన్నో వసతి గృహాలను ఎనలేని రీతిలోన మేలు చేశాడు. అక్కడ టాయిలెట్లు బాత్రూమ్లు కత్తిరించడం అయితేనేమి,
మంచి మెనూని పౌష్టికాహారం గతంలో ఎన్నడూ చూడని విధంగా కూడా విద్యార్థులకు చేకూర్చాడు. బట్ ఈరోజు పరిస్థితి ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తున్నా కూడా ఇప్పటి వరకు అప్పుడు చేసిన మేళ్ళన్నీ కూడా తుంగలో తొక్కబడుతున్నాయి. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా వసతి గృహాల సందర్శనకు వెళ్తే ఇప్పుడు మేము వెళ్తున్నామని చెప్పేసి ఇప్పటికిప్పుడు ఆడ బాగు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్, నారా లోకేష్ గారు ఖబర్దార్, మీరు ఇలాంటి ఇప్పటికిప్పుడు చేసే కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్ని పేద ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేయలేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పేద విద్యార్థులకి మేలు చేసే విధంగా సంక్షేమ హాస్టల్లో అయితే లొద్దిపల్లి పత్తికొండ హాస్టల్లోన బిల్డింగులు లేక పూర్తి స్థాయిలోన పడిపోతూ విద్యార్థులు మేము వెళ్ళినప్పుడు చూసాము పక్కనున్న సచివాలయ భవన్లోన తలదాచుకుంటున్నారు. ఇప్పటికైనా పట్టించుకొని ఇవన్నిటికున్న క్లియర్ చేసి కొత్త సంక్షేమ భవనాలు ఏర్పాటు చేస్తే సరే లేని పక్షంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చిలుకూరు ఆలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రంగరాజన్ బాలాజీకి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి ప్రభుత్వ బాధితులుగా భావిస్తున్న కొంతమంది బర్రెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కొట్టుకు వచ్చారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సంచలనం లేపింది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న వారి షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారని, దీంతో బాధిత మహిళ బర్రెలను తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి తోలారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కూల్చివేశామని అధికారులు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే తమకు న్యాయం చేసే వరకు బర్రెలను ఇక్కడే ఉంచుతామని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బర్రెలను తోలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. చెప్తే సార్ లేడు స్కూల్ దారాని స్కూల్ వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. కమిషనర్ దగ్గరికి పోతే అది మన టీపీఓ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి నన్ను మోసం చేసి నా భర్త మూడో పెళ్లి చేసుకున్నాడని
తనకు న్యాయం చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట రాధాలక్ష్మి అనే మహిళ తన కూతురుతో నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ విద్యుత్ ఆఫీస్లో జేఏఓగా పనిచేస్తున్న కరణం మధుభాస్కర్కు నాకు మొదటి వివాహం అయిందని, ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి రెండవ వివాహం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం నాకు నా కూతురికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని ఆమె తెలిపారు. కదిలేదమ్మా. కరణం రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. ఆయన పత్తికొండలో జేఏఓగా పనిచేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నన్ను కాదని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో ఆమెను కాదని చెప్పి మూడో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్తున్నాడు. మాకైతే భరణం అంటూ ఏం లేదు. మాకు అతని నుంచి పరిష్కారం కావాలండి. ఇది ఎంతకాలం అని మేము 2003 నుంచి పోరాడుతున్నాం. మాకు ఎవరు ఏం సాయం చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా కోర్టులో చూసుకోండి అంటాడు. కోర్టుకు వెళ్తే కోర్టులో 28 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మాకంటూ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇతను ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో మాకు తెలియదు. మరి ఇలాగే ఉంటే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు. మాకైతే ప్రాణహాని ఉంది. అతను ఎప్పటికైనా కానీ నన్ను మా నాన్నగారిని చంపుతానని బెదబడిస్తున్నాడు. ఖచ్చితంగా మేము చచ్చిపోయినామంటే అతనే కారణం. ఎందుకంటే అతను ఇప్పుడు మూడో ఆమెకి వాళ్ళ పిల్లలకి అందరికీ మా మీద కచ్చ ఉంది. ఎస్ఆర్లో ఆమె పేరు రాస్తానంటున్నాడు. మేము ఎట్లా రాస్తారు, విడాకులు తీసుకోలేదు కదా, నాతో ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే నాకు విడాకులు వస్తాయి, మా ఇంటికే వాళ్ళు విడాకుల కాగితం తీసుకొచ్చి ఇస్తారు, నేను ఖచ్చితంగా వాళ్ళకు ఒక పైసా అయ్యానని మూడో ఆమెనే మాకు ఫోన్ చేసి బెదవడిస్తుంది. ఇంకా దేవుడికే తెలియాలండి. ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు. మేము ఫస్ట్ 4th టౌన్ పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెట్టినాము. వాళ్ళిద్దరిని సస్పెండ్ కూడా చేశారు. రెండో భార్యను నా భర్తని ఇద్దరిని. నా భర్త పత్తికొండలో పనిచేస్తాడు. పత్తికొండలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మధుభాస్కర్ రావు అతని పేరు. అతనికి 3 లక్షల జీతం వస్తుంది. అందుకు అతను అట్లా చేస్తున్నాడు. చేసినాము. చేసి మాది ఆధారాలు ఏం లేవు. ఆధారాలు అన్నీ ఇంట్లో ఆధారాలు ఏం లేకుండా చించేస్తున్నాడు. మాకు ఏం ఆధారాలు డబ్బులతో కొంటున్నాడు. సిఐలను కొంటున్నాడు, ఎస్ఐలను కొంటున్నాడు, కానిస్టేబుల్ని కొంటున్నాడు. అందరినీ కొంటే మేము ఎంతకని ఇది చేస్తాము. యాడికని పోయినా ఎక్కడ న్యాయం జరగడం లేదు. మాకు అడాప్షన్ ఒక పిల్లోని తీసుకున్నాను నేను. ఆ ఇద్దరం కలిసి తీసుకున్నాం. అబ్బాయి పేరు శివాంశ్, నా పేరు పద్మావతి.
వరంగల్ బాలాజీ నగర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రితీష్ సింగ్ తన భార్య రేష్మాను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం బాలాజీ నగర్కు చెందిన రేష్మాను యూపీకి రితీష్ సింగ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రేష్మాను రితేష్ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. రేష్మా ఓ రేష్మా ఫోటో మ్యారేజ్ ఫోటో ఎట్లా అమ్మా అమ్మా రేష్మా ఓ రేష్మా బిల్లా ఓ బిల్లా రేష్మా ఓ బిల్లా రోజు అవుతుంది ఆమె వచ్చి అయితే అమ్మ నువ్వు పూలకు పో నేను శుక్రవారం మేము దర్గాకి తీసుకుపోతాండే భార్య భర్తలు కదా ఇక నమ్ముతా కదా బిడ్డ భార్య భర్తలు అంటే సరే బిడ్డ నేను పూలు తీసుకొస్తాను పోయినా పూలు తీసుకొస్తాను పోయినా ఎందుకో బిడ్డ 5:30కి నాకు పానం మళ్ళీ ఇటు కుట్టుకుంటుంది పోయినట్లు పోలేగా మళ్ళీ బాలయ్య దగ్గరకు వచ్చి మా బిడ్డకి చూసి పోతా అని పోయి వచ్చి దాకా బిడ్డ ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి మొత్తం కట్టి మొత్తం రక్తంతో మొత్తం రెండిపోయింది మొత్తం తీసిన బిడ్డ నా బిడ్డకి ఏమైంది ఏమైనా చూస్తే మాట్లాడతలేదు ఇక పోయి మా బిడ్డకి తీసిన బిడ్డ రేష్మ మాట్లాడుతుంది బిడ్డ నువ్వు జారా ఉరిసిందే జారా అంటే ఇవన్న చూసింది చూడమ్మా నువ్వు బిడ్డకి చచ్చిపోయింది ఎవరు చంపిందమ్మా మొగోడు ఎవరైనా ఆసిఫ్ దాని మొగోడు చంపిండు గొల్లం బయట నుంచి పెట్టిపోయాడు ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి పెళ్ళి అయ్యి 6 సంవత్సరం 6 సంవత్సరం పెళ్ళి 6 సంవత్సరం బిడ్డ వీడు తాగిడుంటే కొడతా అంటే ఇంకో బాగా కొడతా అంటే ఆమె ఇంకొకరిని పోయింది నా మాట ఇంకొకరిని పోయి 4 నెలలకి వచ్చింది 4 నెలలకి వచ్చా రేష్మ ఇప్పుడు అయిపోయింది దా రేష్మ నీకు నేను జాదుకుంటా దా అమ్మ అని వచ్చింది సార్ ఎప్పుడు మాట్లాడిన బిడ్డ మీతో రాత్రే బిడ్డ ఏం మాట్లాడలేదు అమ్మా నువ్వు ఇట్లా ఎందుకు చెప్తానమ్మా నా సాగు చూస్తామ్మా నాది నేను నమ్మలే బిడ్డ రాత్రి ఎందుకు చెప్తాను బిడ్డ ఇక నీ మొగోడే కదా పెళ్లి చేసుకునే మొగోడే కదా ఎవరైనా నమ్ముతారు కదా బిడ్డ 3 రోజులు దీంతోనే ఉంటాను ఇక ఏ తల్లి అయినా సంతది అనుకుంటాను నాకేమొద్దు బిడ్డ ఆ పిల్లల గురించి ఆద్రంగా వానికి ఉడిదీయాలి ఈ పిల్లలకి ఆదరం కావాలి ఇద్దరు పిల్లల్ని ముసలిది కాదు ఒక కళ్ళు ఒకటి ఒకటి ప్రతిపాడు ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడ్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులకి ఐక్యతపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. ఇది ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా.
ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అంతా అనుకుంటా ఉన్నారు. మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులారా. మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా. అది అందుకని అంబేద్కర్ సాబ్ ఏం చెప్పాడంటే, రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సెసెంట్ ఫైట్, నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే. అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా, మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. అంబేద్కర్ సాబ్ చెప్పారు, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ వద్దులని ఆయన మీ కుటుంబాలను అట్లీస్ట్ బాగా చూసుకోండి. మీరేమీ మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాటెంట్గా కింద తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే, మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు మిత్రులారా. రండి, తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్గా ఉపయోగించుకుంటే 100లో 4గురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా. అంటే మనలను మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? దేశం మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట నిజమే మాదిగల కన్నా. కానీ ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. మీరు ఒకసారి ఆలోచించండి. మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా. దేశం మొత్తం మాదిగలైనప్పుడు మరి కాంశీరామ్ గారు ఒక మాట అన్నారు, యా ఆర్యస్థాన్ నహీ హై, ఏ చమర్స్థాన్, ఇది మాదిగల దేశం, ఆర్యుల దేశం కాదన్నారు. ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని, మాలలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా దొబ్బేస్తున్నారని, ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు, మేల దళితుల మేనమామ మాలలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలలో రిజర్వేషన్ దొబ్బేస్తున్నారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు, నిజమే దొంగలేమో మాలాళ్ళు ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ఇకనైనా కళ్ళు తెరవండి, నేను ముందుంటాను, రండి, మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి, కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కళ్ళు తెరవండి, విషయం తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి, సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం, పార్లమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, అవసరమైతే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా. రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో, అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీఏడియు అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తొలుత ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజు గారికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు.
ముందుగా ఆటో సోదరులకు ఆటో ఈ యొక్క పండగ వాతావరణంలో ఇంతవరకు నిజంగా రవికుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను గుర్తించింది లేదు. అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. వారందరికీ కూడా ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఆటో దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వరంగల్ అంటేనే ఒక చారిత్రాత్మకమైన నగరం. ఏం చేసినా కూడా ఒక చరిత్ర, ఏం చేసినా కూడా ఇవన్నీ విసమర్పించింది. రవికుమార్ నేను అనుకున్న ఎమ్మెల్యే ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉండే ఒకప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు తప్పనిసరిగా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి అయినా కూడా ఆటో యూనియన్ వదిలిపెట్టకుండా మీ అండగా ఉంటూ మీ యొక్క సమస్యల పట్ల కొట్లాడుతున్నాడు. తప్పనిసరిగా ఆటో కార్పొరేషన్ కానివ్వండి, వారికి వచ్చే 12,000 విషయాన్ని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు తప్పనిసరిగా. అలాగే సోదరులు ఇల్లు అడిగిండ్రు, 3,500 కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా మా నాయకులను ఇంద్రమ్మ కమిటీ సోదరులను ఒకవేళ ఆటో సోదరులకు ఇల్లు లేని కొంతమంది కొన్ని శ్రీనన్న ద్వారా కానివ్వండి, అధ్యక్షుల ద్వారా కానివ్వండి నా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే దిశగా నా పైన అత్యంత మీరు ఏదైతే ఆశ పెట్టుకొని ఆ విశ్వాసంతో నన్ను గెలిపించారో ఆ విశ్వాసాన్ని నేను మీ కడ వరకు కూడా ఆ విశ్వాసాన్ని కూడగొట్టుకోకుండా అంతే తప్పనిసరిగా మీకు సదా మీ సేవలో ఉంటానని నాయకుని కాదు, ఒక సేవకుని లాగా పనిచేస్తున్నా. అప్పుడు పోలీస్ రంగంలో ఎట్లా చేస్తున్నాం అట్లనే చేసి ఒక మార్పు అంటూ వరంగల్ తెచ్చే దిశగా వెళ్తున్నాం. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను మీ అందరూ కలిసి ఈ రోజు ఆలస్యమైంది. యాక్చువల్లీ 9 గంటలకు పెట్టుకున్నాం ప్రోగ్రాం, కానీ మనకు క్రీడారంగం కాబట్టి ఆలస్యమైంది. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి అని కోరుతూ ఇంత సమయం కోసం మీరు వెయిట్ చేశారు. అందరికి కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.